ఎడిటర్ అనాలిసిస్ సాయి కృష్ణ ఇష్యూ అండి చాలా సంచలనాలు రేపుతుంది. సరే మరి పోలీసు వాళ్ళు లాకప్ డెత్ చేసామంటారు, శ్మశానంలో ఏదో కప్పేటేశారంటారు, లేకపోతే ప్రసాదంలో కాల్ చేశారంటారు, ఆ బూడిద కూడా దొరకనివ్వలేదంటారు, అది ఇందులోనే కలిపేశారంటారు. అసలు ఒకటి కాదు రెండు కాదు విపరీతమైన కథనాలు. ఇది రాజకీయ రంగు పులుముకోవడం బాధాకరం. ఇది అతని మీద ఏవో కేసులు ఉన్నాయంటారు, కేసులుంటే చంపేస్తారంటారు. కేసులుంటే చంపేయడం కరెక్ట్ కాదు, ఎవరో చంపేయమని చెప్పట్లేదు. కానీ అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి? అంబటి గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరి మధ్యన రగులుతున్న రచ్చ. ఇది మళ్ళీ ఏదో కాప్ కార్డ్ అన్నట్లుగా దాన్ని డ్రైవ్ చేస్తున్నారు కొంతమంది. నిజంగా సాయి కృష్ణ లాకప్ డెత్ చేశారా? చేస్తే ఆ బాడీ ఏది? అంత బాడీని పూర్తి చేసో లేకపోతే ఏమైనా శ్మశాన వాటికి తీసుకెళ్ళో ఎవరికి తెలియకుండా ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఎప్పటికన్నా సరే బయటపడుతుంది కదా. సో ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఇందులో ఉన్న అసలు వాస్తవాలు ఏంటి? ఆ సిఐకి అతనికి ఏమైనా వేరే ఏమైనా ఉన్నాయా లావాదేవీలు? చాలా అనుమానాలు కదా, ఒకటి కాదు రెండు కాదు, చాలా అనుమానాలు. దీన్ని ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. దీనికి మళ్ళీ కమ్యూనిటీ పరంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏ గొడవ జరిగినా ఏ అంశం వచ్చినా ఫస్ట్ పైకి వచ్చేది కాపు కులం అనే అంశాన్ని ప్రధానంగా ముందుంచుతున్నారు. ఆ ముందుంచి వెనకాతల నుంచి నడుస్తున్నాయి కొన్ని స్టోరీలు. సరే స్టోరీలు అవ్వచ్చు, వాస్తవాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఇక్కడ కులం ఎందుకు వస్తుంది? సాయి కృష్ణ ఏ కులం అయితే ఏంటి? సాయి కృష్ణ చనిపోయాడా లేదా? సాయి కృష్ణ లాకప్ డెత్ చేశారా లేదా? లేకపోతే ఆయన బతికున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఇవి కదా మనం మాట్లాడుకోవాల్సింది. సాయి కృష్ణది ఏం కులం, సిఐది ఏ కులం, లేదా అక్కడ కానిస్టేబుల్ది ఏ కులం, ఆ ఎస్పీది ఏ కులం, ఎమ్మెల్యేది ఏ కులం? ఇదేంటి? ఇది ఎటు డ్రైవ్ చేస్తున్నారు? ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అంటే కులం ఉంటేనే రాజకీయమా? కులం కార్డు లేకపోతే రాజకీయాలు ఉండవా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మిగతా రాష్ట్రాల్లో ఉంటుందేమో కానీ అరా కూడా ఇంతలా ఉండదు. మనిషి చచ్చిపోతే కులం, ఏదైనా ఒక సంఘటన జరిగితే కులం, ఓటు అడిగితే కులం, ఓటు అడగకపోతే కులం. సో టార్గెట్ జనసేన, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వెళ్తున్నాయన్నది మరొక వర్గం ప్రచారం. కొంతమంది కాపులేవో మీటింగులు పెట్టుకుంటుంటారు, కొత్తగా మీటింగులు పెడుతున్నారు ఎక్కడికక్కడ. సో ఏం జరుగుతుంది, ఎటు డ్రైవ్ అవుతుంది? బొలిశెట్టి గారు దీనికి సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెట్టారండి. దానికి మళ్ళీ అంబటి గారు కౌంటర్ ప్రెస్ మీట్. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఈ ఫేక్ ఫోటో చూపించాను నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడం, కాపు కులాల్లో స్విచ్ పెట్టడం, ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ రాజకీయ సన్యాసం చేయండి. జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్ష్యాలను అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా? తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మీ పోలీసులు అరెస్ట్ చేయండి. ఈ ఫేక్ ఫోటో చూపించారు నేను అందరికీ. ఇది బొలిశెట్టి గారు అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తానంటున్నారు. ఆయన సవాలు విసురుతున్నాడు. ఇదేంటి? ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, కాపు అనే టార్గెట్ తోటే నడుస్తున్నది, కాపు రాజకీయాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీదో లేకపోతే వేరే రకంగా డ్రైవ్ చేయడం జనసేన మీదో ఆ సామాజిక వర్గం అంతా ఆయన ఎక్కువగా ఓన్ చేసుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో విభేదాలు తేవాలి అన్నది ఆయన మాట. ఆ ఫోటో చూపిస్తున్నారు, ఇది ఇతంది అయితే చెప్పండి, మేము దాని మీద కేసు పెడతామంటున్నారు, యాక్షన్ తీసుకుంటామంటున్నారు, రాజకీయ సన్యాసం చేస్తాం అనుకుంటున్నాడు అన్నది బొలిశెట్టి ఆయన సవాలు విసురుతున్నారు. దానికి ఈయనేమంటాడు అంబటి రాంబాబు గారు, అది ప్లే చేయండి. శ్రీనివాస్ గారు జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణ దని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను. ఓకే,
నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా. వాస్తవం చెప్పండి. ఏమండి, జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం ఏంటి చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే, మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి. చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయాన్ని కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీస్ స్టేషన్ పిలిపించు, వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు ప్రెస్ మీట్, లేకపోతే పెట్టావు. నేను అడుగుతా ఉన్నా. ఇది అంబటి గారు ఆయన వెర్షన్. ఇది పవన్ కళ్యాణ్ గారు పెట్టమంటే బొలిశెట్టి గారు ప్రెస్ మీట్ పెడతారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమంటే ఈయన ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటున్నారా? ఆయన ఏదో ఒక సందర్భం వచ్చింది, ఆయన మాట్లాడారు, ఆయన పెట్టారు, మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీరు దాని మీద మాట్లాడుతున్నారు. సరే, ఇంకొక అంశం, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంత తాత్సారం దేనికి? ఎవరైతే అందులో నిందితులు ఉన్నారో, మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవి కోర్టు ముందు పెట్టండి. ఇక్కడతోటి ఇది ఎండ్ కార్డు పడుతుంది కదా. మరి ఎన్ని రోజులు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేయాలి? నా కొడుకు ఉన్నాడా, లేడా, చనిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆ బూడిదన్న ఇవ్వండి అని ఆవిడ ప్రాధేయపడుతుంది ఒకవేళ చనిపోతేని. మీ దగ్గరేమో సాక్ష్యాలు ఉన్నాయి, కోర్టును పిలవనంటే నేను వెళ్ళి ఇస్తానని మీరంటారు. ఎవడో ఫోటో చూపించావు ఎప్పుడుతోని, ఈ ఫోటోనేమో సాయికృష్ణ అంటూ చెప్తున్నారు, మీరేమో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, అది నిజంగా నిరూపించండి అని ఆయన అంటారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టమంటే నువ్వు పెట్టే వచ్చి, నీకు దమ్ముంటే తాడేపల్లిగూడెంలో పోలీస్ కేసు పెట్టుకో, నన్ను అరెస్ట్ చేసుకో, నాకు భయం లేదు. ఈ దేనికి ఈ సవాళ్ళు? ఎవరి శవంతో మన సవాళ్ళు ఆడుతున్నాం? ఎక్కడికి వెళ్తున్నది ఇది? ఏం మెసేజ్ ఇస్తున్నాం? నిజంగా ఆధారాలు ఉంటే తప్పు చేస్తే అది ఏ ప్రభుత్వం అవనియండి, ఏ స్థాయి వ్యక్తి అవనియండి, సీఎం అవనియండి, పిఎం అవనియండి, శిక్ష అనుభవించాలి. ఎస్ఐ ఏంటి, సిఐ ఏంటి, డిఎస్పీ ఏంటి, ఏఎస్పీ ఏంటి, ఎస్పీలు ఏంటి, డీజీపీలు ఏంటి, ఎవరైతే ఏంటి? నిజంగా ఆ లాకప్లో తప్పు జరిగిందా? వాళ్ళకి ఆ హక్కు లేదు, అతను లేడా, నిజంగా ఇవన్నీ చేశారా జరుగుతున్నామని? ఇంకొక కథనం ఏంటి, కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ అట మధ్యలో ఈ బాడీని పెట్టుకున్నారట, శ్మశానాన్ని తీసుకెళ్లారట, కాల్ చేశారట, నిన్న నాడిపేటలోనే ఏవో చెప్తుంటారు. అసలు టూ వీలర్ మీద శవాన్ని, ఇప్పుడు ఏదో జరగడానికి అక్కడ జరిగిందో లేకపోతే అనుకోకుండా జరిగిందో, ఒకవేళ జరిగింది అనుకున్నాం, ఎవరన్నా టూ వీలర్ మీద పట్టుకెళ్తారంటే శవాన్ని బహిరంగంగా టూ వీలర్ మీద పట్టుకెళ్ళి అక్కడ చేస్తారా, ఖననం చేసేస్తారా? అసలు ఏంటి, ఎటు నుంచి ఎటు డ్రైవ్ అవుతున్నాయి ఇవి? ఈరోజు శ్మశానాలు అవన్నీ కూడా ఏవో చూశారు, ఆ స్వర్గపురి ఉంటాయి కదా శ్మశాన వాటికలు, అవన్నీ లేరు, ఎంక్వైరీ చేశారు, తేలుస్తారు ఖచ్చితంగా తేల్చాలి కూడా. ఎవరో ఒప్పుకోరు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు అవసరం లేదు, ప్రజలే అడుగుతారు. ప్రజలకే జవాబుదారీ ఏ ప్రభుత్వం అన్నా సరే, అది మీరున్నా వీళ్ళున్నా. వాళ్ళ కుటుంబ ఆ కన్నీటి కాదని ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఆ తల్లి ముసలిది, ఆవిడ పెద్ద ఆవిడకి ఎంత వేదన ఉంటుంది. దీనికి మీరు కొట్టుకుని మీరు వీడియోలు పెట్టుకుని అది వేరే గందరగోళాన్ని కాల్ చేసి దీన్ని మళ్ళీ ఆ కాపు సామాజిక వర్గాన్ని ఇందులోకి తీసుకువచ్చి ఇవన్నీ ఒక గందరగోళ పరిస్థితి. మీరు ఒక సవాల్ విసిరితే ఆయన ఒక సవాల్ విసురుతాడు, మీరు ఎలా మాటకారో ఆయన అలాగే మాటకారు. ఎవరు ఈ రోజుల్లో ఊరుకుంటున్నారండి? రోడ్డును పోయే వాళ్ళు కూడా పెద్ద వాళ్ళనే నోటుకు వచ్చినట్టు మాట్లాడే స్టేజ్కి వచ్చేసారు. ఒకప్పుడు పరిస్థితులు వేరు, జీ హుజూర్ అనే రోజులు పోయినాయి. సామాన్యుడు కూడా ఈరోజు గొంతెక్కి ప్రశ్నిస్తున్నాడు, ఎవడరా నువ్వు అంటున్నాడు, నువ్వేంటి అంటున్నాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. సో సాయి కృష్ణ ఉదంతాన్ని ఇంకా తాత్సారం చేయనవసరం లేదు. వాస్తవాలు ఏంటన్నది ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి. అది ఏ నిమిషంలో రేపు తీసుకొస్తారా లేదా ఈ రాత్రికే ప్రకటిస్తారా అన్నది చూడాలి. ఎంక్వైరీ అయితే జరుగుతున్నది అంటున్నారు, ఇది ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది చిలికి గాలివానిగా మారిపోయింది. అసలు ఎక్కడ ఏ సాయి కృష్ణో ఏందో ఎవరో తెలియని వ్యక్తి ఈరోజు ఎలాగంటే అలా మాట్లాడే పరిస్థితికి వచ్చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు,
చిన్నపిల్లోడు వాడికి తెలుసో తెలియక ఏమైనా చేస్తే ఇలా చేస్తారని ఆయన అంటారు. ఆయన చిన్నపిల్లోడు ఏంటి, రౌడీ షీటరు, ఆడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఫోక్సో కేసులు అవి ఉన్నాయి, ఆయన ఏమని చిన్నపిల్లోడు అని చెప్పి మీరు ఈ రకంగా సంబోధిస్తారా? ఇంతకుముందు పలానా వాళ్ళు వీళ్ళు చచ్చిపోయారని వాళ్ళు లిస్ట్ పెడుతున్నారు, వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు, వీళ్ళని ఎందుకు పరామర్శిస్తున్నారు అంటే ఎక్కడికో వెళ్తున్నది. అది అతనికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలండి. అన్యాయంగా అతన్ని చంపితే ఆ చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. లేదు అతను నిజంగా ఎక్కడికైనా ఎస్కేప్ అయితే అతన్ని రప్పించి కేసులు పెట్టండి, జైలుకి పంపించండి, ఎవరు వద్దనరు. ఇది ఏదో ఒకటి జరిగి తీరాలి. మీరు కొట్లాడుకోవడం, మీరు పోట్లాడుకోవడం, మీరు వీడియోలు పెట్టి అదేదో మ్యాథ్ ఇవ్వడం మీడియాలకి, ఇది తగదు. ఆ కుటుంబానికి